పాకిస్తాన్పై భారత్ దౌత్య యుద్ధాన్ని ప్రారంభించింది. టెర్రరిజాన్ని ఊతమిస్తున్న పాకిస్తాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టడానికి అఖిలపక్ష బృందాలు విదేశాలకు బయలుదేరాయి. జేడీయూ ఎంపీ సంజయ్ ఝా, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని 2 బృందాలు విదేశాలకు వెళ్లాయి. సంజయ్ బృందం జపాన్కు బయలుదేరగా కాసేపట్లో యూఏఈకి షిండే టీం స్టార్ట్ అవుతుంది. సంజయ్ బృందంలో బీజేపీ ఎంపీలు అపరాజిత సారంగి, బ్రిజ్లాల్, హేమంగ్ జోషి, ప్రధాన్ భార్వా, తృణమూల్ కాంగ్రెస్కు చెందిన అభిషేక్ బెనర్జీ, సిపిఎంకు చెందిన జాన్ బ్రిస్టాస్, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్, మాజీ దౌత్యవేత్త మోహన్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. వాళ్ళంతా ఇండోనేషియా, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్లలో పర్యటిస్తారు. ఇక షిండే బృందం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియర్రా లియోన్, లైబీరియా వెళ్తుంది. అంతర్జాతీయ పర్యటనల్లో భాగంగా ఈ బృందాలు ఆయా దేశాల ప్రభుత్వ అధినేతలతో పాటు పార్లమెంటేరియన్లు, మేధావులు, మీడియా సభ్యులను కలుస్తారు. వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడుకున్న 7 బృందాలను ఫామ్ చేశారు. వాటిలో 3ంటికి నిన్న విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పలు అంశాలను వివరించారు. పర్యటించే 33 దేశాలను ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేయించుకున్నారో వివరించారు. ఆ 33 దేశాల్లో 15 ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సభ్య దేశాలు, మరికొన్ని భవిష్యత్తులో భద్రతా మండలిలో చేరబోయే దేశాలు. పాకిస్తాన్పై భారత్ దౌత్య యుద్ధాన్ని ప్రారంభించింది. టెర్రరిజాన్ని ఊతమిస్తున్న పాకిస్తాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టడానికి అఖిలపక్ష బృందాలు విదేశాలకు బయలుదేరాయి. జేడీయూ ఎంపీ సంజయ్ ఝా, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని 2 బృందాలు విదేశాలకు వెళ్లాయి. సంజయ్ బృందం జపాన్కు బయలుదేరగా కాసేపట్లో యూఏఈకి షిండే టీం స్టార్ట్ అవుతుంది. సంజయ్ బృందంలో బీజేపీ ఎంపీలు అపరాజిత సారంగి, బ్రిజ్లాల్, హేమాంగ్ జోషి, ప్రధాన్ భార్వా, తృణమూల్ కాంగ్రెస్కు చెందిన అభిషేక్ బెనర్జీ, సిపిఎంకు చెందిన జాన్ బ్రిస్టాస్, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్, మాజీ దౌత్యవేత్త మోహన్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. వాళ్ళంతా ఇండోనేషియా, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్లలో పర్యటిస్తారు. ఇక షిండే బృందం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియర్రా లియోన్, లైబీరియా వెళ్తుంది. అంతర్జాతీయ పర్యటనల్లో భాగంగా ఈ బృందాలు ఆయా దేశాల ప్రభుత్వ అధినేతలతో పాటు పార్లమెంటేరియన్లు, మేధావులు, మీడియా సభ్యులను కలుస్తారు.